చూసుకో Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the pre-climax scene of Sri Ramadasu movie. But if you came here for the first time, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. మా మట్టేబాయ్ మీకు ఏదో చెప్పాలని వచ్చాడు. बोल क्या बात है? మీరు తహసీల్దార్ గా పెట్టారే ఆ గోపన్ గారు చేసే పనులు చూస్తుంటే మన గోల్కొండ గోయిందో గోయిందా అయ్యేలా ఉంది. ఏం చేస్తున్నారు? దున్నేవాడితే భూమి అని జనాన్ని లెక్కబొట్టి విప్లవాలు సృష్టిస్తున్నాడు. సర్కార్కి హక్కులని అని చెప్తున్నాడంట. వాడే దస్తఖతులు పెట్టి రైతులకి పట్టాలు ఇచ్చేస్తున్నాడంట. జమాబందీ పేరుతో ఒకటా రెండా 6 లక్షల వలహాలు వసూలు చేసి మీ అనుమతి లేకుండా రామ మందిలో కట్టేది హాపన కట్టేసినాడు. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చని ఆలోచన నీకెలా వచ్చింది? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి రామదాసు. శ్రీరామదాస్ గారికి That's how he became Sri Ramadasu. నేను రాముడు అన్నా, నేను శ్రీరామదాసుని ఆ రామయ్య అన్నాడు. ఆ జన్మ ధన్యమైంది కన్నా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రో నిజమనియం. ఆ కంటంలో ప్రాణాలు పోయినా సరే అయ్యగారి కంటి నిజమనియం. నేను మీ అధికారం కనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభు నా అధికారం, ఆయన మాట నేను విన్నాను. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాను? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుడిని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు ఏ ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకి ఎంత కట్ట వచ్చింది? ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యుడు ఎంతటి వారికైనా ప్రారంభం అనుకూలి. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాం, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? నీ ఆజ్ఞ కోసం లేఖ రాశా, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం ఈ ప్రతాపగిరి పంపు. అది దేహాపన గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. తింగలేదు కక్కలేదు. కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖరాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువుని ప్రకటించి ఇప్పుడు కట్టేశాను. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా కట్టాడు మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించు సిద్ధంగా ఉన్నాం. सच कह रहा हूं जापन, ये बदिया भैंसा भैल सत्तर ये खिल्ला सरबारा सब डांट पड़ जाए जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్ని అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి.
ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి. పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి విప్పాలను. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, బాగ్మతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్ కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువుల గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం? ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన ఈనాడు నిలదీస్తున్నారు కనుక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకో? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతం. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటి లేని సర్వం సహా చక్రవర్తి. జహాపన ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలసి. దయచేసి అర్థం చేసుకో. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని భరించండి. హిందూ ముస్లింల సత్యతను కాపాడు. చేసిన తప్పు ఒప్పుకోకపోవడమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. అమ్మా, నాన్నని బందికానాలు బంధించారంటమ్మా. చిత్రహింసలు చేస్తున్నారంటమ్మా. నాకి గురించి ఈ ఖైదీలు ఏమి అనుకుంటున్నారా? నీ గురించి ఒక ఆడకైతే అదకైది చెప్పు. చెప్పు తీసుకుని కొట్టాను చెప్పు. మీ దగ్గర ఎలక చచ్చిన వాసన వస్తుంది. ఒక మగ ఖైదీ, మగ ఖైదీ. ఒక మగ ఖైదీ. చెప్పు. మీరు పాట పాడుతుంటే పాడుతుంటే నక్క పూత పెట్టినట్టు ఉంటున్నట్టు. అరే మీరు ఊరుకుంటామా హుజూర్? చిన్న కూతురు అంటే మా అయ్యగారిని నక్క అన్నందుకు నాలుగు తన్నేసా. తీసుకువచ్చి కావాలంటే ఈ చెప్పుతో మాటి కొట్టేది, కానీ ఉర్దూలో మాత్రం పెట్టద్దు. లొత్తెలు 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 కాదు, రొట్టెలు. నేను చెప్పింది అదే లొత్తెలు. నోల్మోయ్ లేపన మీరు చెప్పినట్టే ఇంత ఉప్పు ఇంతే పిండి వేసి లొత్తెలు చేయించండి. ఆ రొట్టె తింటే మట్టేసా బట్టే. అరే చూప్. నాకి కాదు బే ఆ బద్మాష్ రమణసు గడికి. ఇది ఉప్పు రొట్టె తిని కారం నీళ్లు తాగి రామదాసు దాటి తీరికి ద్వారా మనం చల్వే. లోపల శబ్దం వస్తుంది. అరే ఇది రొట్టె ముక్కలు తిన్న తర్వాత అయిపోతాది. శ్రీరామ కోదండ రామ. శిక్షలు మొదలు పెట్టారా? పొగరు దిగిందా? క్షమాపణ చెప్తానంటున్నాడా? అరే మాట్లాడలే, ఏమంటున్నాడు? అచ్చే గానా గానా गाना क्या गाना? పాడి చూపించమంటారా? ఓం నమ శివాయ. गाओ. శ్రీరామ ఓ రామ శ్రీరామ ఓ రామ నీ రామ ఎంతో రుచిరా ఎంతో तेरे नाम कितना अच्छा है. अरे चुप, ये क्या हो रहा है? అల్లాహ్. అంటే సాహెబ్ నువ్వేం చేస్తావో తెలియదు.
వాడు క్షమాపణ చెప్పాలి వాడి కొవ్వు Oh. చక్కదిస్తా చాలే, జహానాములు పాటలు పడతాయి, పాటలు నీకు నడుములు ఇంకా కొడతా. మట్టే సాబ్ అంటే హ? నువ్వేనా? కాదు ఏ గొట్టంలాగుంటే మట్టే సాబ్ అనుకున్నా. మరి నువ్వా? మరి ఎవడు? అదే ఎవడు నువ్వు దేయా నీకు కొత్త బందీల పట్ల అంత అమర్యాద? మర్యాదలు బాగానే చేస్తాం కానీ అసలు ఏం తప్పు చేస్తావు ఇక్కడికి నువ్వు? ఒక పిటపిటలాడే పిల్ల బావి వద్దకు స్నానానికి వెళ్ళి బావిలో పడితే పైకి తీసి ఒళ్ళంతా ఒత్తి కాపాడిన కొలుస్తా కాపాడితే చిట్టండి. తరువాత తెలిసినది వాడెవడో మట్టేసాబంట. ఆ పిల్లవాడి మూడో పెళ్ళమంట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరే ఒకవేళ నీకు ఆ మట్టి సాబ్ గాడు ఎదురైతే నువ్వేం చేస్తావు? బట్టలు ఉతికినట్టు ఉతుకుతా. పిండి ఆరవేస్తా. ఆగండి, ఆలేసిన తర్వాత కసాయి మేకను నరికినట్లు కసకస కసకస ముక్కల కింద నరుకుతా. ఇదిగో కత్తి, అదిగో మట్టి సాబ్ నరికి నువ్వు వచ్చి మట్టేసాబ్ చాలా మంచివాడు. అతని మూడో భార్య కూడా మంచిది. నేను కూడా మంచివాడిని. Oh. గోపన్న, గోపన్న, ఏంటిది? కమలను పెళ్లి చేసుకుంటే చెరసాల పాలవుతావని తెలిసి పెళ్లి చేసుకున్న దేవుడు నువ్వు. నీకు ఈ శిక్షలేంటి? రేయ్, ఏం తప్పు చేశాడని రా ఈ దేవుడికి ఇంత శిక్ష విధించారు? ఎండకి ఎండి వానకు తడుస్తున్న ఆ రావుడికి కుడి కట్టించారు రా, అది తప్ప? రే, ఈ మహానుభావుని ఇలా హింసిస్తున్నందుకు మిమ్మల్ని మీ అల్లా కూడా క్షమించడు రా. అల్లా కూడా క్షమించడు. దేవి గుడి కట్టించినాడ్రా ఆర్కావు. ఆ పెద్ద గుడికి 6 లక్షలు. 6 లక్షల వాడు ఎంత నొచ్చినాడో వాడి నొచ్చ పడి చెప్పిస్తా. 6 లక్షలు ఎక్కువైనాయి. దాంట్లో నీకు వెనక్కి ఎంత నొచ్చినావు లెక్క చెప్పు. కట్టుకున్న మొగుడు పందికానాల పడి ఏడుస్తా ఉంటే ఇక్కడ ఎవడు 3 పూట్ల వండుకోవడం తింటాం పడుకోవడమును. నా భక్తుడు ఈవిడ భద్రాలు రోజు గోదావరి దాటి వెళ్ళి గుళ్ళో పూజలు చెయ్యాలిగా. పూజలే చేస్తుందో ఇంకేదైనా చేస్తుందో మనం చూడొచ్చా వదినా? Oh. మీ భర్త పడ తోడేళ్ళకి తోడబుట్టినారా ఏంది? తుంటి మడిసి పక్కల్లో ఉంటే గుండు మీద కారం చల్లుతారా? నాకు తిక్క రేగిందంటే చెమడాలు ఊడిపోతాయి. గుర్రో గుర్రు నమ్మక కాబట్టి నోడుతో చెప్పింది. మన సంగతి తిరిగే కదా. ఈతలు కోకలు కోసేస్తా కొన్ని లోపలికి. మీరు తహసీల్దార్ కంటే బతికాణాలు ఉంటేనే బాగుంటారు. అరే, మాది తహసీల్దార్ గారికి వెళ్ళాం. Oh. నీకు దండం పెడతాను, మా ఆయన ఒక్కసారి కలవని. గుడిగట్టి తప్పు చేసిన నీ గుడి సేటి మొగుడికి ఎట్లా ఉన్నాడో చూసేదానికి వచ్చినా. చూసుకో 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 శివారి సూపర్. చూసుకో చూసుకో. ఏంటయ్యా ఈ ఘోరం? ఈయనేంటో మీకైనా తెలీదా? ఈ చెర నుంచి విడిపించండి అయ్యా. అమ్మా, ఇక్కడ 2 రాజులున్నారమ్మా. ఆ తానిషా మహారాజు రాజ్యాన్నే శాసించగలరు. ఈ భట్ట మహారాజు భగవంతుడిని కూడా శాసించగలరమ్మా. ఆ ఇద్దరు మేమిద్దరం ఉండి లేనట్టేనమ్మా. ఏమండి, ఇంక నా వల్ల కాదండి. ఆ తానిష ప్రభువు దగ్గరికి వెళ్తాను. నాకు పసుపు కుంకుమ భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సీతారాం బేగం పాదాలపై పడి నా మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. సీతమ్మ తల్లి. सो गाइस जैसे कि हमने प्री क्लाइमेक्स सीन भी देख लिया है श्री रामदासु मूवी का एंड द मूवी यू नो हाउ मच आई क्राइड because like in songs only you will see how much I cried seeing the scenes and all everything like he is getting so much tortured and he is the greatest like
Bhakt of Ram, right? He, like, his name is still alive. Like, yeah, like now also people know him. He is Sri Ramadasu. Still, he has to go through this much pain, and we people don't think about anything. We just think of for ourselves only, and we just do things for ourselves, and we don't care about any. Like, first we will think about ourselves. We are so selfish, okay? But he was a tehsildar, right? He left his, like, position and all. He went there, and he was living under that tree, and he was making that temple, and he did a lot to build that temple and all. But yeah, one sin he did, that he kept that Ram Chiluka in cage, and then, like, he has to go through this. I think that's the reason. Because, yeah, because Kabir was just thinking, and he got to know that because of that only he has to suffer. But like, how much he's suffering, just think about ourselves, how much sin we are doing and how much we have to suffer. Huh. And he's not suffering, actually. He's just canceling out all his sins, like, not all his sin, but that sin, whatever he did, right? So I think we should concentrate, and, like, at least when we are conscious and when we know everything what we are doing, at least that time we should not do any pap and we should not do any sin. We just have to think, like, just keep other person in that place, or just keep yourself in that place what you are doing, right? So just think, if anyone else will do that with you, what will happen if you're doing anything wrong. Like, just, I'm just giving you a basic example. But yeah, he has to suffer that much. And obviously, Ram will go and save him, I know, in climax scene. But yeah, this is it for this video. Oh my god, I cried a lot, and, like, I felt a lot, and, like, it was hurting here. Like, when you get that cry and when you feel emotional, it will hurt somewhat here, and tears will come and all that thing. That happened to me, and I'm feeling very emotional. How he is like, just taking the name, still in prison also, he is just, like, going in front of them, and he's just praising their name, just save me, like that he's saying. It was so good. It was so good watching this, so good watching this scene. And, like, I'm so blessed that I got a chance to react on this movie, or I just got a chance to watch this movie. Like, these kind of movie, it is such a old movie. Like, if if I don't have this channel, I might not watch this movie, because I don't know about this movie, and no one will tell you, because this movie is in that language, right? So obviously here, though, no one will tell you. But thank god I watched this movie. I am so lucky to see this movie and got to know about him, right? So I think, yeah, that is it for this video. I am super excited to see climax scene. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. And guys, there is one new option in YouTube. You can hype a video. Okay. So, like you will get the option of like, share, or subscribe. You are getting one more option of hype. Okay. So it will come in, if when you are watching my video, there will be option of comment, right? If you will swipe it, you will get an option of hype. So just hype my videos, guys. If you will hype my video, and that hype option will be available for 10 minutes only, like, starting only when you will click the video, that time only it will be available. So just click on hype and just hype my video. I'll be so much thankful to you guys. And I think, yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel, hype my video, and I'll see you super soon in climax scene. Till then, bye bye.